ఆకాశాన్ని తగిలేటంతటి పెద్ద శరీరంతో, మంటలు మండుతున్నాయా అన్నట్టుగా లేచి నిలబడినటువంటి వెంట్రుకలతో, పెద్ద నాలుకతో, ఉగ్రమైన స్వరూపంతో, 1000 సింహాలను పూంచినటువంటి రథం మీద కూర్చున్నవాడై ఆవిర్భవించి పైకి లేచాడు. లేచి భయంకరమైనటువంటి ఘన కపాలాస్తి మాలికలు తన పుర్రెల మాలలు, ఎముకల దండలు వేసుకుని, విభూతి ఒళ్ళంతా రాసుకుని పెద్ద నవ్వు నవ్వుతూ, తండ్రి ఏమి ఆజ్ఞ నన్నెందుకు సృజించారని అడిగాడు. 1000 సింహములు పూంచినటువంటి రథం ఎక్కాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. నీ తల్లి శరీరం విడిచిపెట్టింది, బ్రాహ్మణ తేజస్సు అని శంకించవద్దు, దక్షుణ్ణి సంహరించు, యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యాలి. అంతే. వెంటనే ఒక్కసారి లేచి నిలబడి మహానుభావుడైనటువంటి ఆ వీరభద్రుడు, తండ్రి మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసేస్తాను, ఎంతమంది దేవతలు వచ్చినా నిగ్రహిస్తానని ప్రతిజ్ఞ చేసి పెద్ద కత్తి పట్టుకుని 1000 సింహాలు పూంచిన రథం ఎక్కి బయలుదేరాడు. అనివార్య వేగమున వెళ్ళి రథం ఎక్కుతుంటేట ఆయన మణినూపురముల యొక్క ధ్వనికి బ్రహ్మాండములన్నీ అలా నిలబడిపోయాయి. మహానుభావుడు బయలుదేరి ఆ దక్ష యజ్ఞవాటికి వెడుతున్నాడు ప్రమథగణాలతో. ధూళి పైకి రేగింది. చూశారు దక్షయజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ. ఓ ఏమిట్రా ఈ ధూళి, అకాలమైనటువంటి మేఘాలు లేచాయి, బహుశः పార్వతీదేవి శరీరం విడిచిపెట్టిన కారణం చేత అమంగళం తరువుకొస్తోందేమో అనుకున్నారు. బ్రహ్మగారికైనా మంగళాలు కలుగుతాయిరా అటువంటి మహానుభావుడు పరమశివుడికి కోపం తెప్పిస్తే, కాబట్టి ఉపద్రవం ఏదో వస్తోందనుకున్నారు. గబగబా లోపలికి వచ్చారు. అంతే వీరభద్రస్వామి, నందీశ్వరుడు, ఆ తర్వాత ఆ మణివాహుడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఆ భగుడని ఆయన ఆ బ్రాహ్మణులు చేసేటటువంటి యజ్ఞం దగ్గర పరమశివుణ్ణి నింద చేసి మాట్లాడుతుంటే కళ్ళు గీటి బాగా తిట్టండి అని కనుగీటాడు. వెంటనే వెళ్ళి ఆ మణిభద్రుడు అనేటటువంటి ఆయన్ని పట్టుకుని 2 కళ్ళు పీకేశాడు. పూష అని సూర్యస్వరూపం అది. ఆ పరమశివుణ్ణి నింద చేసేటప్పుడు వెకిలి నవ్వు నవ్వాడు. అందుకని వెళ్ళి నందీశ్వరుడు ఆయన పళ్ళన్నీ పీకేశాడు. ఆ కళ్ళు పీకేసి ఆ సూర్యబింబానికి, ఆ పూష అనబడేటటువంటి సూర్యుడికి పళ్ళన్నీ పీకేశారు. పీకేసి దక్ష ప్రజాపతి యొక్క శరీరం మీద కూర్చుని త్రిశూలంతో పొడిచేశాడు వీరభద్రుడు. ఎన్ని పోట్లు పొడిచినా శరీరము మంత్రపూతమైన కారణం చేత దక్షుడు మరణించలేదు. అప్పుడు చూసి ఆయన శిరస్సుని గిరగిరగిరగిరగిర తిప్పి ఊడబెరికి దక్షిణ అగ్నిలో పారేశాడు. ఆ అగ్నిలో కాలిపోయింది. దేవతలందరినీ పట్టుకుని చితక పొడిచేశాడు. కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు, అవయవాలు తెగిపోయిన వాళ్ళు, నెత్తు రోడిపోతున్న వాళ్ళు, హాహాకారాలు మిన్నుముట్టాయి. దేవతలందరూ సత్యలోకానికి పరిగెత్తి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వీరభద్రావతారానికి ఉద్రేకం ఆగక ఆ పట్టిసాన్ని తీసుకెళ్ళి, ఆ కత్తిని తీసుకెళ్ళి గోదావరి నదిలో కడిగాడు. ఎక్కడ ఆయన కత్తిని కడిగాడో అదే పట్టిసం క్షేత్రమైంది.